పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఎంపీడీఓ వెంకటరమణారావు మిస్సింగ్ కేసు మిస్టరీగా మారింది. గోదావరి ఫెర్రీ రేవు పాట బకాయి 53 లక్షలు వసూలు చేయడంలో ఎంపీడీఓ ఒత్తిడికి లోనైనట్లు తెలుస్తోంది. పాటదారు రెడ్డప్ప దవేజీ వైసీపీ నాయకుడు కావడం వల్లే వేధింపులు అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 10 నుంచి 20వ తేదీ వరకు సెలవు పెట్టిన ఎంపీడీఓ వెంకటరమణ ఈ నెల 15న ఆత్మహత్య చేసుకుంటున్నట్లు కుటుంబ సభ్యులకు మెసేజ్ చేశాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చివరిగా మచిలీపట్నం రైల్వే స్టేషన్లో, ఆ తర్వాత ఏలూరు కాల్వ సమీపంలో ఎంపీడీఓ సిగ్నల్ లభించినట్లుగా తెలిపారు. వెంకటరమణ ఏమయ్యారో తెలియక కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. జాయింట్ కమిటీ సమావేశంలో కమిటీ సభ్యులందరూ కూడా దీన్ని అతను బకాయి సరిగ్గా కట్టలేదు కాబట్టి, దవేజీ గారు బకాయి సరిగ్గా కట్టట్లేదు కాబట్టి మొత్తం పంటని రేవుని హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి తీర్మానించమైంది. దాన్ని వీళ్ళు చూసుకుంటే 2వ తారీఖు 3వ తారీఖు అనేది దానికి హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరుగుతుంది. డిపార్ట్మెంటల్గా నిర్వహించడం జరుగుతుంది. ఎంత సార్ బకాయి ఎంత ఉంది సార్? ఆయన కట్టాలి బకాయి 53 లక్షలు ఉందండి సార్. ఇన్నిసార్లు మరి ఎందుకు అవకాశం ఇచ్చారు సార్? ఆయనకి ఈసారి అవకాశం కమిటీ తీర్మానం ప్రకారం మొన్న కూడా ఆఖరి అవకాశం ఇచ్చాం. ఆఖరి అవకాశంలో కూడా కట్టలేదు కాబట్టి దాని ప్రకారం ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం. ఆ బకాయి రికవరీ మొత్తం అతని ఆస్తుల మీద అతని సాల్వెన్సీ ఉంది కాబట్టి న్యాయపరంగా వెళ్ళి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సార్ అతను డ్యూరేషన్ టైం అయింది కమిటీ నిర్మాణం. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఎంపీడీఓ వెంకటరమణారావు మిస్సింగ్ కేసు మిస్టరీగా మారింది. గోదావరి ఫెర్రీ రేవు పాట బకాయి 53 లక్షలు వసూలు చేయడంలో ఎంపీడీఓ ఒత్తిడికి లోనైనట్లు తెలుస్తోంది. పాటదారు రెడ్డప్ప దవేజీ వైసీపీ నాయకుడు కావడం వల్లే వేధింపులు అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 10 నుంచి 20వ తేదీ వరకు సెలవు పెట్టిన ఎంపీడీఓ వెంకటరమణారావు ఈ నెల 15న ఆత్మహత్య చేసుకుంటున్నట్లు కుటుంబ సభ్యులకు మెసేజ్ చేశాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చివరిగా మచిలీపట్నం రైల్వే స్టేషన్లో, ఆ తర్వాత ఏలూరు కాల్వ సమీపంలో ఎంపీడీఓ సిగ్నల్ లభించినట్లుగా తెలిపారు. వెంకటరమణారావు ఏమయ్యారో తెలియక కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఈ మిస్టరీ కేసుకు సంబంధించి మరింత సమాచారం మా ఏలూరు ప్రతినిధి భార్గవ్ ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ భార్గవ్. నర్సాపురం మండల పరిషత్ అధికారి ఎంపీడీఓ వెంకటరమణారావు మిస్సింగ్ కేసు మిస్టరీగా మారింది. దాదాపు ఆయన మిస్సింగ్ అయ్యి 2 రోజులు అవుతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు ఆయన జాడ తెలియలేదు. 15వ తేదీ చివరిగా ఆయన కుటుంబ సభ్యులకు ఆయన ఒక మెసేజ్ ను పెట్టారు. తన కొడుకు పుట్టినరోజు నాడే తను చనిపోతున్నట్లు కూడా ఆయన పెట్టినటువంటి మెసేజ్ తో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. వారు వెంటనే వారి స్వగ్రామైనటువంటి పెనమలూరులో, కృష్ణా జిల్లా పెనమలూరులో కూడా పోలీసులకు ఆశ్రయించి మిస్సింగ్ కేసుగా కూడా వారు ఫిర్యాదు చేయడం జరిగింది. దీని పట్ల పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో చివరిగా ఆయన సెల్ ఫోన్ మచిలీపట్నం రైల్వే స్టేషన్ లో ఆ సిగ్నల్ వచ్చినట్లు, ఆ తర్వాత అక్కడి నుంచి ఏలూరు కాలువ, విజయవాడ నుంచి ఏలూరు వరకు ఉన్నటువంటి ఏలూరు కాలువ బకింగ్హామ్ కెనాల్ ఏదైతే ఉందో ఆ కెనాల్ సమీపంలో కూడా ఆయన సిగ్నల్ ఉన్నట్టు కూడా ప్రస్తుతం పోలీసులు అయితే గుర్తించారు. ఆ సిగ్నల్ ఆధారంగా కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఎంపీడీఓ వెంకటరమణారావు మిస్సింగ్ కు సంబంధించి కూడా పలు అంశాలు అయితే తీవ్రంగా చర్చనీయాంశంగా మారాయి. ఇందులో ప్రధాన కారణం ఆయన మిస్ అవ్వడానికి అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు, లేదంటే మాజీ ఎమ్మెల్యే ముదునూరు ప్రసాద్ రాజు కారణం అంటూ కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం అయితే నర్సాపురంలో ఉన్నటువంటి ఫెర్రీ రేవు ఘాట్ ఏదైతే ఉందో, అటు నర్సాపురం నుంచి తకినేటిపల్లికి గోదావరిపై ప్రయాణానికి నిర్వహించేటువంటి పంటకు సంబంధించి ఆ ఫెర్రీ రేవు పాటకు సంబంధించి 53 లక్షల రూపాయలను ఎవరైతే పాటదారు రెడ్డప్ప దవేజీ ఉన్నాడో అతను చెల్లించడం లేదు. చెల్లించకపోగా అడిగిన సందర్భంలో వైసీపీ నేతల నుంచి ఒత్తిడి తీసుకువచ్చారంటూ కూడా పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలు తట్టుకోలేక ఆ సొమ్ములు వసూలు చేయలేకనే ఎంపీడీఓ వెంకటరమణారావు 10వ తేదీన సెలవు పెట్టి వెళ్ళిపోయారు. 10 నుంచి 20 తేదీ వరకు సెలవు పెట్టి వెళ్ళిపోయినటువంటి ఆయన 15వ తేదీ చివరిగా మెసేజ్ పెట్టినప్పటి నుంచి కూడా కనిపించడం లేదు అనేటువంటి సమాచారం అయితే మనకు తెలుస్తుంది. ఇందుకు సంబంధించి పోలీసులు కూడా అటు పెనమలూరుతో పాటు నర్సాపురం పోలీసులు కూడా గాలింపు చర్యలు అయితే చేపట్టారు. ఎందుకంటే ఒక మండల అధికారి, మండల పరిషత్ అధికారి అయి ఉండి ముందుగానే ఈ సమాచారాన్ని జిల్లా పరిషత్ అధికారులకు కూడా ఆయన తెలియజేశారని మీడియా ముఖం కూడా ఆయన గత కొద్ది రోజుల క్రితమే తెలియజేయడం జరిగింది. పలానా పాటదారు రెడ్డప్ప దవేజీ సొమ్ములు చెల్లించడం లేదంటూ కూడా ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ ఉన్నతాధికారుల నుంచి ఎటువంటి సపోర్ట్ కూడా లేకపోవడం వల్లనే ఆయన ఆందోళన చెంది ఈ రోజు మిస్సింగ్ అయినట్లయితే తెలుస్తుంది. మరి ఆయన ఆత్మహత్య చేసుకున్నారా, ఆయన ఏమయ్యారనేది మాత్రం ఖచ్చితంగా పోలీసులు వేగవంతంగా విచారణ చేపట్టాల్సినటువంటి అవసరం కూడా ఉంది. రైట్, థ్యాంక్ యూ భార్గవ్.